హల్లెలూయా. హల్లెలూయా. మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ లేనిది, పరిశుద్ధాత్మ నడిపింపు లేనిది ఈ లోకంలో బలంగా ముందుకు కొనసాగడం కూడా సాధ్యం. ఒక సేవకుడు బలంగా ఆయన పని చేయాలంటే ఖచ్చితంగా ఆ సేవకుడు పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. వినడం అందరూ వినండి. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగే విశ్వాసి ఒక దేవుని బిడ్డ మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఏమైనా మాట్లాగా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను గనక పొందుకోకపోతే, పరిశుద్ధాత్మతో గనక నింపకపోతే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు తెలుసా? చల్లారిపోతారు. ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారమ్మా? చల్లారిపోయిన స్థితిలో. పొయ్యి ముట్టించామండి, కట్టెలో ఏదో పెట్టాము, ఆరిపోయినప్పుడు అన్నం ఉడికిద్దా, లేకపోతే బాగా మండేటప్పుడు అన్నం ఉడికిద్దా? బాగా మండేటప్పుడే అన్నం ఉడుకుతుంది. కాబట్టి దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. కాబట్టి దేవుడు కూడా చల్లారిపోయినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆత్మతో, శక్తితో, అగ్నితో, అభిషేకంతో కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం, ఆయన నింపుదల ఎంత ప్రాముఖ్యమైనదంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ చెప్పి నేను వాక్య భాగంలోనికి ముందుకెళ్ళటానికి నేను ప్రయత్నిస్తాను. వినడం అందరు చక్కగా కూర్చోండి, చక్కగా వాక్యం. ఒక యవనస్తురాలు ఉంది, వినడమ్మా. ఒక యవనస్తురాలు, ఆ యవనస్తురాలు చూడటానికి చాలా అందవిహీనంగా ఉంటుంది. అందవిహీనంగా ఉండి ఆ అమ్మాయి ముఖమే ఒక వికారంగా ఉంటుంది. చూడటానికి అందంగా ఉండదు. పైగా కొంతమంది మనుషులు, ఆ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఏం చేశారంటే సూటిపోటి మాటలతో బాగా గాయపరిచారు. అట్లా ఇట్లా అని చెప్పి బాధ పెట్టేసరికి ఇక ఆ యవనస్తురాల యొక్క జీవితంలో సంతోషం లేదు, ఒక నవ్వటం లేదు, ఒక ఆనందం లేదు, ఏమీ లేదు. అంత వేదనలో జీవిస్తా ఉంది. అయితే మొత్తానికి ఏదో రీతిగా ఎక్కడికి వెళ్ళిందంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళింది. మద్రాసు ఇస్కియా ఫ్రాన్సిస్ గారు ఒక మంచి దేవుని ప్రవక్త ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. అయినా కానీ అక్కడ సంతోషంగా లేదు, ఆయన ఆనందం లేదు. ఒకసారి పరిశుద్ధాత్మల గురించి వాడు బోధిస్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ నింపుదల గురించి బోధిస్తా ఉన్నప్పుడు ఆ దైవజనరాలు దేవుని యొక్క అభిషేకాన్ని చేసినప్పుడు అనేక మంది ఆత్మతో నింపబడ్డారు. ఈ యవనస్త్రాలు కూడా ఆత్మతో నింపబడి కింద పడిపోయి దొర్లాడుతూ దేవుని శక్తి చేత నింపబడుతూ తన కంట్రోల్లో, తన స్వాధీనంలో లేదు. అయితే ఆ తర్వాత ఆమెని ఇంటికి అలా మోసుకొని తీసుకెళ్లారు. ఆమె స్వాధీనంలో లేదు. అదే ఆత్మలో, అదే శక్తిలో, అదే అభిషేకంలో ఉంది. ఇక ఆ సాయంత్రానికి ఏం జరిగిందో తెలుసా? ఆమె ముఖం వికారం మొత్తం పోయి, ముత్యాలు, మచ్చలు అవన్నీ పోయి చక్కని అందమైన రూపం వచ్చేసేసి సంతోషం వచ్చేసేసింది, ఆనందం వచ్చేసేసింది.
అప్పుడు దాకా ప్రజలు ఎంతగానో వాళ్ళని గాయపరిచారు, ప్రజలు ఎంతగానో బాధ పెట్టేసేసారు. సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. అయితే పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడిందో సంతోషం వచ్చేసేసింది, ఆనందం వచ్చేసేసింది, ముఖం వికారం అదంతా మారిపోయింది, చక్కని అందమైన రూపం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ కావాలిగా? దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నింపుదల, దేవుని యొక్క ఆత్మ అభిషేకం, దేవుని యొక్క ఆత్మను పొందుకునే ఆ విధానం నీ జీవితాన్ని మార్చేసేసింది, నీ చరిత్ర చేసేసింది. ఒక ఆయన కొమ్ములు కాసుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడు, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అట్లాగే 11వ వచనం చదవండి. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకా కడసరి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు కొమ్ములను కాగిస్తున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు చూడమని యెషయితో చెప్పగా. జాగ్రత్తగానండి, 2 చేతుల పైకి అందరు దగ్గరగా స్తోత్రం చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. దావీదు ఏం కాస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసే వాడి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని ప్రవక్త వచ్చాడు. దేవుని యొక్క ప్రవక్తను పంపించాడు. ఈ రోజు మీ దగ్గరికి నన్ను పంపించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించండి. ఈ ప్రపంచంలో రాజుల్ని అభిషేకించే అభిషేకం ఉంది. 1, యాజకుల యొక్క అభిషేకం ఉంది. 2, 3 ప్రవక్తల యొక్క అభిషేకం ఉంది. నాయకుల యొక్క అభిషేకం ఉంది. జాగ్రత్తగా వినండి. అసలు ఇంతకీ అభిషేకం ఏంటి? ఇంతకీ అభిషేకం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ గొర్రెలు కాసే ఆయన, గొర్రెలు కాసే వాడిని రాజుగా చేస్తే యుద్ధం ఎట్లా చేస్తాడు? అతను గొర్రెలు కాయటమే తెలుసు. అయితే గొర్రెలు కాసే ఆయన్ని రాజుగా అభిషేకించిన తర్వాత యుద్ధం ఎలా చేయాలో తెలిసింది, కత్తి పట్టుకోవటం తెలిసింది, దాడి పెట్టుకోవటం తెలిసింది, శక్తుల్ని సంహరించడం తెలిసింది, ప్రతి విషయం కూడా తెలిసింది. దేవుడి స్తోత్రం చెప్పాలి అందరూ. దేవుడి నామానికి స్తోత్రం. ఎలా తెలిసిందంటే అదే అభిషేకం అంటే. ఆ యుద్ధం చేసే అభిషేకం, పరిపాలించే అభిషేకం, ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు నామానికి స్తోత్రం.
ఇప్పుడు రక్షణ పొందక మునుపు, మారు మనసు పొందక మునుపు, దేవుడు మనందరం రాక మునుపు మనమందరం ఎట్లా ఉన్నాము? దేవుడిని తెలుసుకోక ముందు, రక్షణ పొందక మునుపు, మారు మనసు పొందక మునుపు మనమందరం ఎట్లా ఉన్నాం? లోకరీతిగా జీవించే సినిమాలు ఆడించారు, సీరియల్ ఆడించారు, బూతులు ఆడించారు, అన్ని ఆడించారు. అన్ని లోక సంబంధంగా అందరూ రకాలుగా జీవించేసేసారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తి ఎట్లా వచ్చింది నీకు? పరిశుద్ధత ఎలా వచ్చింది? ప్రేమ ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు నీకు? ప్రార్థన చేయటం తెలుసా నీకు? అంతకుముందు ప్రార్థన చేయటం వచ్చా? వాక్యం తెలుసా? భయం తెలుసా? భక్తి తెలుసా? ఏం తెలియదు. ఎట్లా తెలిసింది ఇప్పుడు నీకు? అది దేవుని అభిషేకం అంటే. గట్టి చెప్పండి కదా, నాకు నేర్పిస్తాడు. ఒక సామర్థ్యం చేసేస్తాడు. నడినెత్తి నుంచి అరికాలు దాకా ఆ తైలము ఆ పొమ్ములో నింపి ఆ తైలము కనుక ఇక్కడ నుంచి పోస్తుంటే కారుకుంటూ కళ్ళల్లో కారుకుంటూ, నోటి మీద కారుకుంటూ, గడ్డం మీదగా కారుకుంటూ, వస్త్రాల మీదగా కారుకుంటూ అరికాలు దాకా అది నిండుగా కారిపోతుంది. ఆ అభిషేక తైలంతో అంతా నింపబడుతుంది. ప్రియమైన దేవులారా, ఆ రీతిగా నడినెత్తి నుంచి అరికాలు దాకా దేవుని శక్తితో నింపబడతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా మానవ విధానంలో జీవిస్తాం. ఈ కష్టం నుంచి దైవ సంబంధమైన విధానంలో దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకానికి సంబంధించిన విధానంలో మనం జీవించగలం. ఇక్కడ నుంచి ఇక్కడ కారిపోయింది కదా, నూనె కారిపోయి తైలము కళ్ళలోకి వచ్చింది. ఆ కళ్ళలో నుంచి చూస్తుంటే ఆయన చూపు మారిపోయింది. అక్కడ నుంచి నోట్లోకి వచ్చింది, చెవుల్లోకి వెళ్ళిపోయింది. వినే విధానం మారిపోయింది, చూసే చూపు మారిపోయింది, మాట్లాడే మాటలు మారిపోయినాయి, చేతులు మారిపోయినాయి, క్రియలు మారిపోయినాయి, జీవితం మారిపోయింది, చరిత్ర మారిపోయింది, సమస్య మారిపోయింది. అది అభిషేకం అంటే. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. గొర్రెలు కాసేవాడిని దేవుడు, గొర్రెలు కాసే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకి రాజుగా సౌలు దేవుడు ఎన్నుకుంటే, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా ఎన్నుకుంటే దేవుడు మాట వినలా. దేవుడు మాట తోసేసేసాడు ఆయన. దేవుడు మాట ఫస్ట్ లో విన్నాడు, కానీ తర్వాత వదిలేసేసాడు. మనం అందరం కూడా ఫస్ట్ లో బాగుంటాం, భక్తిలో ఫస్ట్ లో బాగుంటారు అంతా. ఫస్ట్ మూమెంట్ వేరే ఉండేది, కానీ నెమ్మదిగా ఏమైపోతుంది, అంతా మెల్లిమెల్లిగా చల్లారిపోయే విధానం వచ్చేసేసింది. అందరూ అట్లా అయిపోదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నందు ఈమెన దేని పట్ల మనమందరం కూడా ఉండే కొద్ది ఎదుగుతూ ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. స్తోత్రం. దేవుడికి ఒక రాజు అవసరమయ్యాడు. రష్య కుమారుడు వెళ్ళి అభిషేకించమన్నాడు. అభిషేకించమంటే ఏం జరిగింది? దేవుడు ఏడుని వస్తున్నాడు. ఏదో వాడు దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. పిలిపించినప్పుడు జరిగిన కార్యం ఏంటో తెలుసా? జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? గొర్రెలు కాసే వ్యక్తి మీద అభిషేక తైలం పోయబడిన తర్వాత ఆ రోజు నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి మనం చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గొర్రెలు కాసే వ్యక్తి రాజు అవుతాడా? లెక్క అయితే అవుతాడా? ఇప్పుడు నువ్వు రాజు అవుతావా? లెక్క అయితే అనమంటండి, నోటితో సమాధానం చెప్పండి. అవుతారా? నువ్వు రాణి అవుతావా? ఒక దేశానికి రాణిగా అయిపోతావా? లెక్క అయితే అవ్వవు, కానీ దేవుడు అభిషేకిస్తూ అవుతావు. స్తోత్రం చెప్పాలి. సాధారణంగా గొర్రెలు కాసేవాడు. మనం గొర్రెలు కాసేవాళ్ళు చాలా మంది చూస్తాం. వాళ్ళకి సరైన బట్టలు ఉండవు, సరైన విధానం ఉండదు. అంటే ఉండవాళ్ళు. మళ్ళీ గొర్రెలు అంటే ఒక గొర్రె ఎంత ఉండిద్ది? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండిద్ది. మరి వాళ్ళు లేని వాళ్ళు ఎట్ట అవుతారు? వాళ్ళు ఉండవాలి, కానీ వాళ్ళ తీరు బాగాదు. దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత అతని స్థితి మారిపోయింది, అతని పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
గొర్రెలు కాసే వ్యక్తి ఇక రాజు అయిపోయాడు. గొల్యాతు వచ్చి సవాల్ చేస్తా ఉన్నాడు. ఇదిగో ఎందుకు మేము యుద్ధం చేసుకోవటం ఎందుకు? మాలో నుంచి నేను వస్తాను, మీలో నుంచి ఒకటి పంపండి. నేను కనుక అతను గెలిచాను అనుకో, మీ అందరూ మాకు దాసులు అయిపోవాలి. మీ యొక్క వీరుడు కనుక నన్ను గెలిచాడు అనుకో, మేమందరం మీకు దాసులు అయిపోతాం. ఈ ఫిలిష్తీయులు వీళ్ళు వాడు ఇశ్రాయేల్ ప్రజలు. చాలా ఎత్తున్నాడు, చాలా ఎత్తు, చాలా లావు ఉన్నాడు, పెద్ద కారు ఉంది, పెద్ద ఖడ్గం ఉంది అతని దగ్గర, ఈట ఉంది అతని దగ్గర. అతను కొంతకంటేనే భయం పుట్టిపోతుంది అందరికి. అయితే 40 రోజులు, రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇదే సవాళ్ళు, ఇదే విధానం, ఇదే వాళ్ళని తృణీకరించి మాట్లాడుతున్నాడు. 40 రోజుల దావీదు వచ్చేసేసాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కాల సమయంలో మనకి రోషం కలిగిన ఆత్మ కావాలి. స్తోత్రం. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరిస్థితి, ఎన్నాళ్ళు నాకు ఈ దుఃఖం, ఎన్నాళ్ళు ఇంకా నాకు ఈ వేదన, ఎంత గొప్ప దేవుని కలిగింది కూడా ఎందుకు నేను ఇంత బాధలు పడాలి? నా దేవుడు వినిపించే శక్తివంతుడు, నా దేవుడు కార్యం చేసేవాడు, విడుదల కలిగించేవాడు, అద్భుతాలు చేయవాడు, ఇంత గొప్ప శక్తివంతుడు దేవుడు పెట్టుకొని నేను ఎందుకు ఇంత బాధలు పడాలి? నా దేవుడికి నేను లోబడతాను. స్తోత్రం. నా దేవుడు మాత్రం నేను వింటాను. నా దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా భయము, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి జీవించి, నా దేవుడు మాట ప్రకారంగా జీవించి నేను కార్యాలు పొందుకుంటాను. ఈ బాధలో నాకొద్దు, ఈ బాధలో నేను ఉండలేను అన్న ఒక రోషన్ కావాలి నీకు. స్తోత్రం చెప్పాలి. నువ్వు బాధలో సర్దుకుపోయావు అనుకో, సరేనమ్మా నువ్వు కూడా సర్దుకొని జీవించు, నేనేం నీకు కార్యము చేయను. నువ్వు ఎంత ఉంటానంటే దేవుడు అట్లా ఉండేటట్టు చేస్తాడు. లేదు నేను ఈ బతుకు మారిపోవాలి, మంచిగా ఉండాలి, దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా బిడ్డల జీవితంలో కార్యాలు జరగాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి ఎదగాలి, నా బిడ్డలు గవర్నమెంట్ జాబులు రావాలి, సేవ చేయాలి, భక్తుల్లాగా మంచిగా పరిశుద్ధంగా జీవించాలి అని నీకుంటే, నాకు ఈ స్థితి, ఈ వేదనకు, ఈ దరిద్రం, ఈ అప్పులు, ఈ సమస్యలు ఇవన్నీ నాకు పోవాలని నువ్వు పట్టుదలతో అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అదే రోషం కలిగిన ఆత్మ, రోషం కలిగిన ఆత్మ, రోషం కలిగిన దేవుడు. ఒకళ్ళకి మారు ఎంత చెప్పినా వినరు. అప్పుడేమంటారు, రే నీకు రోషం లేదు, ఇంత చెబుతున్నా మీరే అంటారు, మీ పిల్లలు అంటారు, ఏమంటారు, రే ఇంత చెబుతున్నా నీకు రోషం లేదంటారు, నీకు కొద్దిగా రోషం లేదా అని అంటుంటారు. ఈ రోజు మీకు రోషం రావాలి. రోషం రావాలి. దేని పెట్టారా? ఆయన రోషం తెచ్చుకున్నాడు, రోషం తెచ్చుకొని క్షేమం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సునందుడు వీడంతా వీడిని చంపేసేస్తారు. వీడిని తలపై నరికేసేసి ఇశ్రాయేల్ మీద ఉన్న నింద, సిగ్గు, అవమానం నుంచి నేను విడిపిస్తానని చెప్పి ఆయన రోషం కలిగిన ఆత్మతో నేను యుద్ధం చేస్తానంటాడు. యుద్ధం చేస్తానంటే సౌలు ఏమంటాడు, అయ్యా నీ చేత కాదు, నువ్వు బాలుడివి, నువ్వు పిల్లోడికి వాడేమో, అసలు బాల్యం నుంచి యుద్ధం నడిపి యుద్ధ తర్ఫీదు పొందుకొని ఉన్నాడు, యుద్ధాభ్యాసం చేస్తున్నాడు, నువ్వు బాలుడివి, వాడికి నీకు కుదరదు అన్నాడు. అంటే ఇదిగో రాజా, నేను నా గొర్రెలు దాస్తుంటే సింహం వచ్చింది, గొర్రె పిల్లలు పట్టుకొని నోటి కరుసుకొని తీసుకెళ్తుంటే దాన్ని కొట్టి చంపేసేసి దాని నోట్లో నుంచి నేను గొర్రె పిల్లలను విడిపించాను. ఎనుగు వచ్చింది, దాన్ని కొట్టి చంపేసేసాను. ఆ గుళియాన్ అనేవాడు కూడా అంతే, గట్టిగా చప్పట్లు కొట్టాలి, దేవుడు స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ధైర్యం ఏంటో తెలుసా? ధైర్యం ఏంటి? ఒకటండి, ధైర్యవంతుడు ఒకసారి చచ్చిపోతాయి, పిరికోడు రోజు చచ్చిపోతాయి. పిరికోళ్ళకి ఏంటంటే ఇప్పుడు బండేసుకుని అమ్మో బండేసుకుని అంత ఏదో గుద్దిద్దేమో, ఎక్కడి నుంచి ఏంటన్నా వచ్చిద్దేమో, ఇంట్లో కూర్చున్నాను అమ్మ అది విగిరికి మీద పడిద్దేమో, ప్రతిదీ భయమే. ఒకళ్ళకి ఏం భయం అంటే, అమ్మో
భోజనం పెట్టింది మా భార్య, దీనిలో ఏమన్నా కలిగిందేమో, అన్ని పోయానండి. అంత పిరిగితనమే. ప్రియమైన వాళ్ళను ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనల్ని దేవుడు ఎంతకాలం బతికించాలో అంతకాలం బతికించేసేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఈ లోపు మనం చావం, ఈ లోపు మనం చచ్చిపోము. మన ఆయుష్ ఎంతవరకైతే ఉందో, ఎంతవరకైతే దేవుడు మనల్ని పుట్టించినప్పుడే సెట్ చేసేసాడు, అంతకాలం ఖచ్చితంగా మనం బతుకుతాము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే 120 సంవత్సరాలు బతికాడు. ఆయన చూపు దగ్గర కాళ్ళు సత్తువ బలం ఆయనకి. కాలేబు మంచి ఆరోగ్యం కలిగి బతికాడు. ఈ రీతిగా భక్తులు, దైవజనులు, అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. అంతకుముందైతే అసలు 900 సంవత్సరాలు పైనే భక్తులు బతికారు చాలా మంది. ఎందుకు చెప్తానంటే, ఏమైనా సరే దేవుడు నీకు నిర్ణయించినంత కాలం బతుకుతావు. కాబట్టి బతికినంతకాలం ధైర్యంగా బతుకు. సమస్యలు వస్తే పోతే దేవుడు స్తోత్రం చెప్పాలి. ఈయన ధైర్యం కలిగి బ్రతికాడు. ఈ గొల్లియాతును కూడా నేను అట్లాగే చంపేసేస్తా. ఒడిస 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిసలు తీసుకున్నాడు, వెళ్ళాడు ఆయనకి. అటు ఇటు చూసి మాట్లాడాడు, ఇదిగో కర్రలు తీసుకుని నా మీదకి వస్తున్నా, నేనేం కుక్కను అనుకున్నావా? ఏమన్నాడు? నేను కుక్కన. ఒకసారి దొంగోడు అంటాడు, నేనే దొంగను అనుకున్నావా అంటాడు. ఆ దొంగే. నాకు రాదు అనుకున్నావా, నాకు చేత కాదు అనుకున్నావా అంటాడు. నిజంగానే వాళ్ళకి రాదు, నిజంగానే చేత. మరి ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తాను. అయితే నేను కుక్కన అన్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఇక ఆ తర్వాత దావీదుని శపించాడు. మనల్ని సాతాను ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఏం చేస్తాడు? శపిస్తాడు. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు సంవత్సరం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. మనల్ని వాడు శపించకపోతే మనమే శపించేసేయాలండి. స్తోత్రం చెప్పాలి. దేవుడు నాకు స్తోత్రం. ప్రియమైన దేని పెట్టారా, చివరికి జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన దేని పెట్టారా, ఇదిగో కత్య ఈగ పళ్ళెం ధరించుకొని నా మీదకి వచ్చుచున్నారు. నేనైతే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను అని చెప్పి, ఈ రోజున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పి, ఈ రోజున ఫిలిష్తీయుల యొక్క కళేబరాలు, ఆకాశ పక్షులు భూఖండానికి పుట్టును అని చెప్పేసేసి యుద్ధము చెప్పాలి. దేవుడు స్తోత్రం చెప్పాలి. చెప్పండి, చెప్పాలి. యుద్ధం ఎవరిది? చెప్పండి, యుద్ధం ఎవరిది? నువ్వు దేవుడి పక్షం నిలబడితే ఎవరు యుద్ధం చేస్తారు? చెప్పండి, ఎవరు యుద్ధం చేస్తారు? గట్టిగా చెప్పాలమ్మా, మీరు గట్టిగా అల్లు చెప్పండి. నీ పక్షం యుద్ధం చేస్తారు. దేవుడు ముందుండాలి, నువ్వు వెనకుండాలి. ఆయన చూసుకుంటాడు అంతా. నీ కుటుంబ విషయాలు, నీ విషయాలు, నీ పోరాటాలు, నీ విధానాలు మొత్తం ఆయన చూసుకుంటాడు. నువ్వు ముందు, దేవుడు వెనకుంటాడు అనుకో. వింటున్నారా? నువ్వు ముందు, దేవుడు వెనకుంటాడు అనుకో. నువ్వే చూసుకోలేమ్మా, అయ్యా నువ్వే చూసుకో, నేను అనుకుంటాలే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటల మీద వినాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఒడిశల రాయి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒడిశల రాయి తీసుకుని లోపల రాయి పెట్టి గిరా 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 తిప్పి పోసేసాడు. తగిలింది నొసల నుదుటి మీద తగిలిపోయి, నుదుటి మీద తగిలితే ఒక్క మోడలా పడిపోయాడు. వాడిని కట్టం తీసుకొని వాడి తలకి నరిగేసేసాడు. గట్టి చపాతి కొట్టాడు. లెక్కైతే ఇది సాధ్యమై ఇంత పిల్లడు ఒక పెద్ద ఆయన్ని ఒక 30 సంవత్సరాలు ఉండి చంపితే ఎట్లుంది పిల్లడు? అట్లాగే ఉంది ఇప్పుడు. లెక్కైతే చంపగలరా? కానీ దేవుడు అనుకుంటే చంపగలరా? అంటే నువ్వు అనిపిస్తున్న కష్టాలకి, బాధలకి, అన్నిటికీ కారణం ఎవరు?
వినాలి, మీరు ఇది చూడాలి, అందరు ఇది చూడాలి, వాక్యం వినాలి, దేవుడు స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి. మనం సమస్యలు శోధనలు దేవుడి బిడ్డలు ఇన్ని బాధలు పడుతున్న కారణం ఎవరు? ఒకటి మనమే, రెండోది సాధన. ఆడేకి ఈ సమస్యలన్నీ తీసుకొస్తుంది దేవుడి బిడ్డలు తీసుకొస్తుంది. దేవుడి బిడ్డలకి ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరు? వాడి అపవాదే తీసుకొస్తాడు. కాబట్టి ప్రభునందు ఈమెను బిడ్డలారా దయచేసి గమనించండి, ఈ సమస్యలన్నీ నువ్వు జయించాలంటే ముందు అపవాదిని జయించాలి. దేవుని పనికి ముందు వాటిని గెలవాలి. దేవుని వాటిని గెలిచావంటే నీకు ఆటోమేటిక్ గా నీకు సమస్యలన్నిటి మీద నీకు విజయం వచ్చేసేసింది, జయం వచ్చేసేసింది. స్తోత్రం చెప్పండి. దేవునికి ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తాను. ఎప్పుడైతే గొల్లియాతుని దావీదు చంపేసేసాడు, ఫిలిస్తీన్ దెబ్బకే చూసారా, ఆ తర్వాత క్రమక్రమంగా ఆ రాజు చేర్చుకుంటాడండి. రాజు చేర్చుకుంటాడు, ఒక బాధ్యత అప్పగిస్తాడు, ఇంకొంచెం బాధ్యత అప్పగిస్తాడు. అలా 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 చివరికి సౌలు చనిపోయిన తర్వాత చివరికి దావీదు రాజు అయిపోతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. దేవుడు నీకు ఆశ లేకపోతే దేవుడు కూడా దేవుడు స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి. నీకు ఆశ లేకపోతే దేవుడు కూడా తెలుసు. ఆయనకేంటి? ఆయన ముందు ఆశ ఉంది, ఆయనకి ఆశ ఉంది కాబట్టి దేవుడు తెచ్చాడు. ఏం లేదు, ఆ కొమ్ము తైలముతో తీసుకెళ్లి దావీదుని అట్లా అభిషేకం చేశాడంతే. కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు రాజు అయిపోయాడు. ఒక గొర్రెలు కాసిన రాజుగా చేసింది దేవుని యొక్క ఆత్మ అభిషేకము. దేవుడు మనకి ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కలుస్తాడు. రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9-10 వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను మీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను మీ కొరకు ఏమి చేయగోరుతును దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమని అడిగాను. దేవుడు స్తోత్రం చెప్పాలి, దేవుడు నామానికి స్తోత్రం చెప్పాలి. 2 పాళ్ళు దయచేయమని అడిగాడు. చూడండి, దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోండి అంటే మీరేం కోరుకుంటారు? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు? ఏం కావాలి? ఏమవుతాయి? నాకు ఒక 10 సెంట్లు ఇస్తావు. దేవుడి స్తోత్రం. ఇంకొకరు ఉంటారా, ఏమవుతాయా నాకు ఒక ఎకరం పొలం కదయ్యా, అయ్యా నాకేమవుతాయా 1 కేజీ బంగారం కదా, నన్ను కలిగించుకుని మార్చి ఆవిడ నాకు మొత్తం తెల్లారి చేర్చుకుంటాను. అవన్నీ ఇచ్చేది దేవుని యొక్క అభిషేకం కొడుకోవాలి. గట్టిగా చంపండి, గట్టి కొట్టాలి. అసలు ఇంతకీ పరిశుద్ధాత్మతో నింపబడతాం, దేవుని యొక్క అభిషేకం, ఇదంతా ఏమిటి? వింటున్నారు? జాగ్రత్త వింటున్నారు? అసలు మీరు ఈ పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మతో అభిషేకించబడటం, అసలు ఇదంతా ఏంటి?
దేవుడే నీలోకి వచ్చి నివాసము చేయటము. ఇంత పాపులమైన మనలోకి దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నీ పాపాన్నంతా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి అప్పుడు లోపలికి వస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన అనుగ్రహిస్తాడు నీ దగ్గరికి. స్తోత్రం కలుగుతున్నాక నీలో నన్ను చెత్త, చెదాలు, మట్టు, మాలిన్యం, అపవిత్రత, చెడు తప్పులు, చెడు ఆలోచనలు, ఈర్ష, అసూయ, ద్వేషము అంత స్తోత్రం చెప్పాలి. దేవుడికి దేవుడే మనలోకి వచ్చి నివాసం చేస్తాడు. పాత నిబంధన కాలంలో సంసోను మీదకి దేవుడు ఆత్మ బలంగా దిగి వచ్చాడు. ఫిలిస్తీయులు ఆయన బంధించి, అంటే ఇశ్రాయేలు ప్రజలు బంధించి ఫిలిస్తీయుల దగ్గర తీసుకెళ్లారు. దేవుని ఆత్మతో నింపబడంగానే ఏం జరిగిందో తెలుసా? ఆ పోతే ఇంకొని ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి ఆయన దగ్గర కత్తులు లేవు. దేవుడు స్తోత్రం చెప్పాలి. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. సార్ 2 చేతులు పైకెత్తి దేవుని నామానికి స్తోత్రం. కత్తులు, కటార్లు ఏమి లేవు, ఆయుధం లేదు. ఒక మంచి గాడిద దవడ ఈ ముక్క దొరికి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని 1000 మందిని కనిపించేసాడు. మంచి ఆడిన దవడ ఎముక ఎట్లా సాధ్యం అసలు? ఎట్లా ఆయనకి అంత శక్తి వచ్చింది? అది ఆయన శక్తి కాదు, అది దేవుడి శక్తి. నీకు కూడా ఎవరి శక్తి కావాలి? దేవుడి శక్తి కావాలి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. మనకి దేవుడి శక్తి లేకపోతే, దేవుడు ఆత్మ లేకపోతే, దేవుడు అభిషేకం లేకపోతే ఒక చెడు ఆలోచన జయించగలవా నువ్వు? ఒక పరిశుద్ధంగా జీవించగలవా? దేవుడికి నమ్మకంగా జీవించగలవా? దేవుడి స్తోత్రం చెప్పాలి. దేవుడిని సంతోషపెట్టే విధంగా జీవించగలవా? అసలు జీవించే శక్తి మనకు వచ్చిందా? మనకి పరిశుద్ధంగా జీవించే ఆ శక్తి ఉండేటట్టు అసలు ఇక్కడ రావటం ఎందుకు? మనం ఆ దేవుడికి మనకి దేవుళ్ళు బలంగా ఉండే శక్తి మనకు లేదు. దేవుడి స్తోత్రం చెప్పాలి. గట్టి చెప్పాలి. లేదు మనకి. కాబట్టి దేవుని యొక్క అభిషేకం మనకి కావాలి. ఆ పాత నిబంధనలో అట్లా కాసేపు వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొత్త నిబంధన అట్లా కాదు, పూర్తిగా నీ లోపలికి వచ్చి నివాసం చేస్తాడు. దేవుడు మనకి స్తోత్రం. దేవుడు మనకి స్తోత్రం. నీలోకి వచ్చి నివాసం చేస్తాడు. పాస్టర్ గారు నాలో నివాసం చేస్తాడు. ఖచ్చితంగా నీలోకి వచ్చి నివాసము చేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఎవరు మాటలు చెప్తున్నాను? నేను నా మాటలు చెప్తున్నానా? చెప్పాలి మీరు. ఎవరి మాటలు వింటున్నారు? ఎవరి మాటలు చెప్తున్నాను? నేను దేవుడి మాటలు చెప్తున్నాను. నా నుండి ఎవరు నీతో మాట్లాడుతున్నారు? చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలు ఎవరు రాశారు? 66 పుస్తకాలు ఎవరు రాశారు? భక్తులు రాశారు. రాయించింది ఎవరు? చెప్పండి, రాయించింది ఎవరు? దేవుడు. కొంచెం పెద్దగా చెప్పండి. పెద్దగా చెప్పండి, మీకు 1000 రూపాయలు వస్తాయి. దేవుడి స్తోత్రం చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి యొక్క విషయాన్ని మీరు గమనించండి. ఆయన నీలోకి వచ్చి నివాసం చేస్తా ఏం చేస్తాడో తెలుసా? ఎవరు నీ పక్కింటామా, పొరిగామా తగాదా పెట్టుకుంది. ఆమె కొంచెం రెచ్చిపోయి ఒక బూతు మాట వాడింది. నువ్వు కూడా ఇప్పుడు ఆమె బూతులు తిట్టినట్టు నీకు కోపం వచ్చింది కదా. కోపం వచ్చినప్పుడు నువ్వు కూడా అంటావు కదా ఒక మాట అన్నావు. అప్పటికే రక్షణ పొందే, మామూలు పొందే, బాప్తిజం తీసుకున్నా, దేవుడు అందరికీ వెంటనే నిడిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. ఇదిగో ఆమె బాప్తిజం పొందలేదు, మారు మనసు పొందాలి, మందిరానికి రాను. నువ్వు మారు మనసు పొందే బాప్తిజం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు. నేను నీలో నివాసం చేస్తున్నా, నా రక్తంతో నేను కడిగేసేసాను. దేవుడు పెట్టవి. నువ్వు అట్లా మాట్లాడొచ్చా? నువ్వు బూతులు తిట్టొచ్చా నువ్వు అని చెప్పి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఎందుకు వచ్చి నివాసం చేస్తాడు? నీలోకి వచ్చి నివాసం చేసి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం తెలియనట్లు ఉంటాడా, ఓరినట్లు ఉంటాడా? ఉండడు. దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్పాలి.
ఏకంగా చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు జరుగుతుంది. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు పిల్లలు. ఎగ్జామ్స్ రాసేసేస్తారు. దేవుడు కూడా వాళ్ళకి పాస్ అవుతారు కూడా. దేవుని స్తోత్రం చెప్పాలి. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ తరగతి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? రంగురంగుల ప్రపంచంలోకి వెళ్తారు. అప్పుడు దాకా యూనిఫామ్ గురించి ఇక రంగురంగుల ప్రపంచంలోకి, రంగురంగుల విధానంలోకి వెళ్తారు. ఎక్కడ చూసినా రంగురంగులుగా కనపడతాయి. వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలా? లెక్కలు వచ్చిన వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి. సైన్స్ వచ్చిన వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. ఇట్లా ఇంకా సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, ఈ సీలన్నీ ఉన్నాయి. ఈ సీలో ఇంతకీ నీకు ఏ సీ కావాలి? నీకు పిల్లోడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇదిగో నేను నీ బిడ్డను డాక్టర్ గా చేయబోతున్నాను, బైపీసీ తీసుకోమని చెప్పని దేవుడు మాట్లాడతాడు. దేవుడు నామానికి స్తోత్రం. నీ బిడ్డ నేను ఇంజనీరింగ్ చేయబోతున్నాను, ఎంపీసీ తీసుకో. దేవుడు నామానికి స్తోత్రం. అది ఆ తర్వాత చదువు అంతా అయిపోద్ది. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కోసం అయ్యా నాకు ఏసయ్యా ఉద్యోగం తెచ్చేయ్యా, ఉద్యోగం తెచ్చేయ అంటే ఉద్యోగాలు బోర్డు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఏం ఉద్యోగం కావాలి? లాయరా, కలెక్టరా, పోలీసా, డాక్టరా, ఇంజనీరా, విఆర్ఓనా, ఎంఆర్ఓనా, ఎండిఓనా? ఎన్ని జాబులు ఉండే, ఎన్ని ఉద్యోగాలు ఉండే. నేను విన్న పలానా ఉద్యోగం కోసం నీకు సిద్ధం చేశాను, ఎన్నుకున్నాను, నీకు ఏర్పాటు చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచన, ప్రతి ఒక్కరికి బాగుపడాలి, ఎదగాలి, కొంచెం సంపాదించుకోవాలి అన్న ఆలోచన. వ్యాపారాలు ఇన్ని ఉండయి. ఏ వ్యాపారం? ప్రార్థన చేస్తే పలానా వ్యాపారం, పలానా చిల్లర కొట్టు పెట్టు, పలానాది ఏదో ఒకటి దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుడు చెప్పిన దాంట్లో నువ్వు వర్దిల్లిపోతావు. ఇంకా చెప్పండి, వర్దిలటం కూడా ఇస్తున్నట్లేదు. అసలు అల్లు చెప్పలేదు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతులు పైకెత్తండి అందరూ. చెప్పండి, దేవుడు చెప్పినట్టు వెళ్ళావా సక్సెస్ఫుల్ అయిపోతావు. దేవుడు చెప్పినట్టు వెళ్ళావా దేవుడు నీతో పాటు వస్తాడు. నీ చదువులోకి వస్తాడు, నీ ఉద్యోగంలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు. నువ్వు పొలం పని చేస్తుంటే నీ పొలం పనిలోకి వస్తాడు, నీ వ్యాపారంలోకి వస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నీకు దేవుడు తోడుకుంటాడు.